మనము ఇంతకుముందు క్లాసులో ద్వీపకల్ప నదులు పశ్చిమ కనుమల్లో జన్మించి పశ్చిమ కనుమల్లో జన్మించి తూర్పుకెళ్ళే ప్రయాణించే నదులు గుర్తించాము. ఇప్పుడు ప్రస్తుతము పడమర దిశకు ప్రయాణించే నదులు చర్చిస్తున్నాం. ఏ నదులు? పడమర దిశకు ప్రయాణిస్తున్న ప్రముఖ నదులు. మరియు పడమర దిశకు ప్రయాణిస్తున్న ప్రముఖ నదులు మనం చర్చిస్తుంటే ఈ పడమర దిశకు ప్రయాణిస్తున్న నదులు ఏంటివి? ఒకటి నర్మదా నది. ఏంటి? నర్మదా నది. తదుపరి వచ్చేసి తపతీ నది. ఈ నదులతో పాటు ఇంకా ప్రముఖ నదులు ఉన్నాయి. ఎటువైపు ప్రయాణించే నదులు? పడమర దిశకు ప్రయాణించే నదులు. మరియు పడమర దిశకు ప్రయాణించే నదులు ఉన్నత భూముల్లో జన్మించి ఇవి పడమరకు వెళ్తున్నాయి. ఉన్నత భూముల్లో జన్మించి ఇవి పడమరకు వెళ్తున్నాయి. మరియు ఈ పడమర వైపుకు ప్రయాణిస్తున్న ప్రముఖ నదుల విశేషాలు ఏంటంటే ఇక్కడున్న పశ్చిమ కనుమలకు ఇక్కడున్న పశ్చిమ కనుమలకు ఇక్కడున్న తీర ప్రాంతానికి మధ్య ప్రాంతం తీరం మధ్య తక్కువగా ఉన్నది. ఇప్పుడు తూర్పు ప్రాంతం తీసుకుంటే తీరం ఎక్కువగా ఉన్నది. మరి పశ్చిమ ప్రాంతంలో తీసుకుంటే ఇక్కడ సముద్రానికి ప్లస్ పశ్చిమ కనుమలకు మధ్య తీర మైదానం వెడల్పు తక్కువగా ఉన్నది. ఇలా తక్కువగా ఉండడం వల్ల పడమర నుంచి వచ్చే నదులు తీర ప్రాంతంలో ఉప్పు కయ్యాలను తయారు చేయను. ఏమిటండి? ఉప్పు కయ్యాలను తయారు చేయను. ఎటువైపు వచ్చే నదులు? పడమర దిశకు ప్రయాణించే నదులు. అంటే ఉప్పు తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఈ నదులు ప్రభావం ఉంటుంది. కారణం ఏంటంటే సముద్రానికి పశ్చిమ కనుమలకు మధ్య ఇరుకైన ప్రాంతం తీర ప్రాంతం ఉండడం వల్ల ఇక్కడ ఉప్పు కయ్యాలు తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉండును. అదేవిధంగా పడమర దిశకు ప్రయాణిస్తున్న ప్రముఖ నదులలో ఒకటి నర్మదా నది. నర్మదా నది ఎక్కడ జన్మించునంటే మధ్యప్రదేశ్లో అమరకంటిక్ అనే ప్రాంతంలో జన్మించును. అమరకంటిక్ అనే ప్రాంతంలో జన్మించి మధ్యప్రదేశ్ ద్వారా గుజరాత్ ప్రవేశించి గుజరాత్ దగ్గర అరేబియా సముద్రంలో కలువను. ఎవరు? నర్మదా నది. మరి నర్మదా నది విశేషం ఏంటంటే ఈ నర్మదా నది 2 పర్వతాల మధ్య లోయలో ప్రయాణించును. ఎప్పుడైతే 2 పర్వతాల మధ్య లోయలో ప్రయాణించడం వల్ల ఆ లోయ